వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఇటీవల థియేటర్లో రిలీజ్ అయి ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది క్షణం క్షణం ఉత్కంఠం రేపే సినిమా. ఈ భయంతో పాటు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించి కాలీవుడ్ ఆడియన్స్ కు ఫిదా చేసింది. మార్చ్ లో థియేటర్లో విడుదలైన ఈ తమిళ చిత్రం 5 నెలల తర్వాత ఇప్పుడు ఇండియన్ మూవీ ఫ్యాన్స్ కు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా పేరు ది డోర్, ఒక హారర్ థ్రిల్లర్. ఈ మూవీలో మలయాళ స్టార్ నటి భావన ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. తెలుగులో ఒంటరి, మహాత్మా లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న భావన ఇందులో మిత్ర అనే ఆర్కిటెక్ట్ పాత్రలో నటించింది. కథలో మిత్ర తన పనిలో భాగంగా ఓ కన్స్ట్రక్షన్ సైట్ కు వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే ఆమెకు విచిత్రమైన భయానక అనుభవాలు మొదలవుతాయి. కొత్త మనుషులు కనిపిస్తారు, బిల్డింగ్ లో శవాలు కనిపిస్తాయి, ఆత్మలు సంచరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ అనుభవాలతో ఆ బిల్డింగ్ లో ఏదో సూపర్ న్యాచురల్ శక్తి ఉందని మిత్రకు అర్థమవుతుంది. ఇదే సమయంలో మిత్ర తన తండ్రి గతంలోని చీకటి రహస్యాలను తెలుసుకుంటుంది. ఇక్కడి నుంచి కథలో అసలైన ట్విస్టులు, సస్పెన్స్లు మొదలవుతాయి. భూమి కబ్జా కేసులు, అవినీతి, హత్యల చుట్టూ తిరిగే ఈ కథ హారర్ ఎలిమెంట్స్ తో మిళితమై మిమ్మల్ని ఆద్యంతం ఉత్కంఠంతో కట్టిపడేస్తుంది. ఆ బిల్డింగ్ లోని శవాలు ఎవరివి, ఆత్మల వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏంటి, చివరికి మిత్ర ఆ రహస్యాలను ఛేదించిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ది డోర్ చూడాల్సిందే. ఈ సినిమాలో భావనతో పాటు గణేష్ వెంకట్రామన్, ప్రియా వెంకట్, జయప్రకాష్, శ్రీరంజని లాంటి నటీనటులు కీలక పాత్రలో నటించారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి భావన సోదరుడు జయదేవ్ దర్శకత్వం వహించారు. అతని డైరెక్షన్, కథనం, స్క్రీన్ ప్లే ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను సమర్థవంతంగా మిక్స్ చేసి ప్రేక్షకులను భయంతో పాటు ఆలోచింపచేసేలా ఈ సినిమా తీర్చిదిద్దారు. ది డోర్ ఆగస్ట్ 29న ఆహా తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. త్వరలో తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నిజంగా ఒక అద్భుతమైన రైడ్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.